తెలుగు సినిమాలో ఇప్పటి జనరేషన్ కు బ్రహ్మానందం గురించి చెప్పనవసరం లేదు. కొన్నేళ్లుగా తెలుగు సినిమాను తన నటనతో మెప్పించిన బ్రహ్మానందం ఇప్పుడు ఊసుపోక చిన్నపాటి పాత్రల వేరు తెలిసిందే. దర్శకులు జంధ్యాల పుణ్యమ నాటకాన్ని నుంచి వెండి తెరపైకి వచ్చిన బ్రహ్మానందం తన ప్రతిభతో ఎటువంటి పాత్రనైనా మెప్పించే ప్రయత్నం చేశారు. ఓ దశలో అగ్ర హీరోలు కూడా బ్రహ్మానందం డేట్స్ కోసం వేచి చూసిన సందర్భాలు ఉన్నాయి. ఒకప్పుడు ఆయన కాదని మరొకరిని ఫుల్ఫిల్ చేయడానికి ఏ నిర్మాతకు దర్శకుడికి లేకపోయేది. ఎందుకంటే గత్యంతరం లేకపోవడమే. రాను రాను కాలంతో పాటు పరిణామాలు మారాయి. సునీల్ వంటి నటుడు ఉన్న ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకోవడంతో గ్యాప్ అలానే ఉంది. ఈ మధ్య సత్య అనే నటుడు వెలుగులోకి వచ్చాడు. అయితే ఆయన నటను ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. కానీ బ్రహ్మానందాన్ని భర్తీ చేసే నటుడు కాదు. ఈ అవకాశం వెన్నెల సినిమాలో నటించిన కిషోర్ కు దక్కిందని రచయిత గోపిమోహన్ అన్నారు. వెన్నెల సినిమా హిట్టుతో వెన్నెల కిషోర్ గా మారిపోయాడు. ఒకప్పుడు శ్రీనివెట్ల సినిమాలో చిన్న వేషం కావాలని వేచి చూశాడు. అందుకు చాలా కాలం పట్టింది. ఆయన నేరుగా కలిసే అవకాశం లేకపోవడంతో రచయిత గోపిమోహన్ ను ఆశ్రయించాడు. ఆయన ద్వారా శ్రీనివెట్లకు పరిచయమై మీ సినిమాలో వేషం వేయాలనుందని అడగడంతో దూకుడు సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. అలాంటి వెన్నెల కిషోర్ ఇప్పుడు ఏ నటుడికైనా మంచి సపోర్ట్ గా నిలిచాడు. ఆ మధ్య శ్రీ విష్ణు నటించిన సామాజిక వర్గమన సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చి వెన్నెల కిషోర్ సినిమాను హైలైట్ చేశాడు. వెన్నెల కిషోర్ తాజాగా ధూమ్ ధామ్ సినిమాలో నటించాడు. దానికి రచయితగా గోపిమోహన్ అనే వెన్నెల కిషోర్ ను తీసుకున్నారు. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో సినిమాను నిలబెట్టాడు. ఒకప్పుడు బ్రహ్మానందం అలా ఉండేవాడు. ఇప్పుడు ఆయన స్థానంలో వెన్నెల కిషోర్ వచ్చాడనుకోవచ్చని రచయితగా గోపిమోహన్ చెప్పడం విశేషం. వెన్నెల కిషోర్ తాజాగా ధూమ్ ధామ్ సినిమాలో నటించాడు. దానికి రచయితగా గోపిమోహన్ ఆయనే వెన్నెల కిషోర్ ను తీసుకున్నారు. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో సినిమాను నిలబెట్టాడు. ఒకప్పుడు బ్రహ్మానందం అలా ఉండేవాడు. ఇప్పుడు ఆయన స్థానంలో వెన్నెల కిషోర్ వచ్చాడనుకోవచ్చని రచయితగా గోపిమోహన్ చెప్పడం విశేషం.